హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాని. నేను ఈరోజు ఒక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. ఎందుకంటే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చక్కగా నన్ను ఆదరిస్తున్నందుకు, నన్ను ఒక ఫ్రెండ్లా చూసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే నేను ఈరోజు మీకు ఒక స్వీట్ చేసి మీ నోరులు తీపి చేయాలనే ఆలోచనతో ఇలా వచ్చేసానండి. చూడండి, బ్రెడ్ హల్వా అండి ఇది. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 6 తీసుకున్నానండి నేను. అంటే 6 తీసుకుని దానికి 4 వైపులా ఉన్న రెడ్ కలర్ ఉంది కదండి, బ్రెడ్ రెడ్గా ఉంది కదా, ఆ కలర్ని మొత్తం కట్ చేసి సన్నగా కట్ చేసి సపరేట్ చేస్తున్నాను. అంటే దాని చుట్టూ ఉన్న ముక్కని పక్కన పెట్టేసుకుని మధ్యలో ఉన్న బ్రెడ్ మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే తీసుకోవాలి. అలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు 2 టిప్స్ చెప్తానండి. మనకి బ్రెడ్ హల్వా అంటే చాలామంది దూరంగా వెళ్ళిపోతారనమాట. అది బ్రెడ్ నేతితో చేస్తారు, అది చాలా హెల్త్కి మంచిది కాదు అనే ఉద్దేశంతో అందరూ కొంచెం కంగారు పడుతూ ఉంటారనమాట తినటానికి. కానీ నేను డిఫరెంట్ స్టైల్లో నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు అస్సలు హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. నేను దీంట్లో వాడే పదార్థాలు మొత్తం మంచివన్నమాట. కాసి చల్లార్చిన పాలండి ఇవి, బాగా చల్లారిపోవాలి. అలా బ్రెడ్ని ఒక్కొక్క స్లైసెస్ తీసుకుని ఆ పాలల్లో డిప్ చేసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి అన్నీ. అంటే మీకు డౌట్ రావచ్చండి, పాలల్లో బ్రెడ్ వేస్తే కరిగిపోతుంది కదా, పేస్ట్ లాగా అయిపోతుంది కదా అని. కానీ అస్సలు అవ్వదండి. నేను అందుకే మీకు దగ్గరగా చూపిస్తున్నాను వీడియో. ఇలా పాలలు పీల్చుకునే లోపే మనం ఇలా ముంచి అలా తీసేయాలన్నమాట. అలా తీసేసి స్లైసెస్ అన్నీ ఒక ప్లేట్లో ఆరబెట్టుకోండి. పాలు కనుక అయిపోతే ఇంకొక చిన్న గ్లాసుడు తీసుకుని అలా చేసుకోండి. పాలు ఎంతైనా మంచిదే కదండి మన హెల్త్కి. ఎన్ని ఎక్కువ వాడినా నో ప్రాబ్లం కదా. అలా పాలతో చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది కదా. అలాగే హెల్త్కి కూడా మంచిది కాబట్టి అన్ని స్లైసెస్ని అలా కాచి చల్లార్చిన పాలల్లో డిప్ చేయండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసానండి నేను. ఎందుకంటే మనం ఆల్రెడీ పాలలో ముంచి తీసాం కాబట్టి అస్సలు ఆయిల్ పీల్చదండి ఇది. అందుకే నేను జాగ్రత్తగా వీడియోని చూడమన్నాను. చూడండి, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, అలాగే నెయ్యి కూడా అండి నేను చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. అలా ఆయిల్లో ఆ స్లైసెస్ని ఒక్కొక్కటి వేసి స్లోగా వెనక్కి ముందుకి అలా చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ అంత మాడకూడదు, మరీ అంత తెల్లగా కూడా ఉండకూడదండి స్లైసెస్. బ్రెడ్ పీసెస్ చూడండి అన్నిటినీ ఇలా ఫ్రై చేశాను. ఆయిల్ 2 గరిటెలు సరిపోయిందండి నాకు. ఎక్కువగా అస్సలు పీల్చలేదు బ్రెడ్. డైరెక్ట్గా వేపితే చాలా పీల్చేస్తుందండి. పాలలో డిప్ చేసాం కదా, అందుకే అస్సలు పీల్చలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెడు పంచదార, ఒక గిన్నెడు వాటర్ అండి. అంటే కొలత చెప్పాలంటే మీకు 150 గ్రాములు పంచదార సరిపోయింది నాకు 6 పీసెస్కి. ఒక 150 గ్రాములు పంచదార తీసుకొని ఒక గిన్నెడు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి అలా మరిగించుకుంటున్నాను. కలర్ చేంజ్ అయింది చూడండి, బుడగలు బాగా వస్తున్నాయి. మనం వాటర్ పోసినప్పుడు చాలా తక్కువగా ఉంది కలరు, ఇప్పుడు బాగా కలర్ వచ్చింది చూసారా పాకానికి. మరీ ముదురు పాకం రాకూడదండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే వాటర్ చాలు. షుగర్ సిరప్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ అలా పంచదార పాకంలో ముంచి లోపలికంటే సర్దుకోవాలి. పాకం మొత్తం బ్రెడ్ పీల్చుకోవాలండి. ఇలా పీల్చాలి. చూడండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే బ్రెడ్ హల్వా రెడీ అవ్వలేదండి, ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. మీరు తప్పకుండా చూసి ట్రై చేయండి, మీకు అందరికీ బాగా నచ్చుతుంది. ఇది చాలా చాలా తక్కువ ఖర్చు అండి నేను చేసేది, మీకు చూపించేది.
అస్సలు ఎక్కువ ఏమీ యూజ్ చేయలేదు నేను. ఇలా పాకంలో బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇలా ములిగినాయి కదా, ఇలా కరిగింది కదా. ఇప్పుడు మనం స్లైసెస్ ఫ్రై చేసుకున్న కళాయి ఉంది కదండి, ఆయిల్ పోసిన కళాయి, దానిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేస్తున్నానండి. మీకు అవైలబుల్గా ఉంటే పిస్తా, బాదం కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష అంటారు కదా, కిస్మిస్, అలాంటివి కూడా డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ పప్పులు ఉన్న కొద్దీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కదా. అలా ఫ్రై చేసుకొని మనం బ్రెడ్ పాకంలో వేసిన బ్రెడ్ అంతా తీసుకుని ఆ జీడిపప్పు పలుకుల్లో కలిపేస్తున్నాను. అంటే 1 స్పూన్ నెయ్యి వేసాను కదా, ఆ నేతిలో అనమాట. ఒకే 1 టీ స్పూన్ నెయ్యి అండి. మీరు జాగ్రత్తగా గమనించారు కదా, నేను ఎక్కువ యూజ్ చేయలేదు. అలా పాకాన్ని మొత్తం బ్రెడ్ పాకాన్ని అంతా ఆ నేతిలో కొంచెం సేపు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను చూడండి. మనం బ్రెడ్ ముంచిన పాలు, మిగిలిన పాలు ఉన్నాయి కదండి, వాటిని అలా బ్రెడ్ హల్వాలో పోసేస్తున్నాను. ఎందుకంటే మనం కోవా లాంటివి కొనుక్కుని వాడుకోకుండానే మనకి కోవా టేస్ట్ రావాలన్నమాట బ్రెడ్ హల్వా. అందుకని అలా మిగిలిన పాలను తీసుకుని అలా బ్రెడ్ హల్వాలో పోసేస్తున్నాను. ఇలా పోసుకోవాలి. అలా పాలల్లో కొంచెం సేపు ఉడికితే అచ్చం కోవా టేస్ట్ లాగా వస్తుందండి. బ్రెడ్ హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది. చాలా చాలా నచ్చుతుంది మీ అందరికీ. రెడీ అయిపోయిందండి. పాలన్నీ ఇంకిపోయి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. చూడండి, ఎక్కువసేపు ఉడికితే గట్టిగా అయిపోతుందండి చల్లారేలోపు. అందుకే కొంచెం సేపు ఉడికిన తర్వాత పలచగా ఉన్నప్పుడే మనం డిష్లో ఉంచి బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, వాటితో గార్నిష్ చేసుకుంటే బ్రెడ్ హల్వా తినటానికి రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే వీడియో కింద నా ఫోటో ఉంటుంది కదా, దానికి పక్కనే రాణి కుకింగ్ స్టైల్ అనే నేమ్ ఉంటుంది. దానికి రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే వీడియోలన్నీ, వంటలన్నీ మీకు 5 నిమిషాల్లో నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నా ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.